వెల్కమ్ టు ఎన్టుడే న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం. అందరికీ నమస్కారం. నా పేరు టి క్రాంతి కుమార్. నేను ఏలూరు జిల్లా చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ ప్రతాప్ శివకిషోర్ సార్ యొక్క ఆదేశాల ప్రకారం మరియు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ మేడం సుష్మిత మేడం యొక్క ఆదేశాల ప్రకారం ఈరోజు ధర్మాజిగూడెం మండలంలో ఎరువులు మరియు పురుగు మందులు షాపులు యజమానులతోటి అగ్రికల్చర్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఎరువులు మరియు పురుగు మందుల షాపు యజమానులకు ఈ షాపు పెట్టుబడుల నిమిత్తం గ్రామాల్లో రైతుల దగ్గర మరియు ప్రజల దగ్గర ఏ విధమైన డిపాజిట్లు కలెక్ట్ చేయొద్దని చెప్పి మరియు అలాంటివి ఏమైనా కలెక్ట్ చేసినట్లయితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ధర్మాజిగూడెం మరియు చింతలపూడి మండలాల్లో ఈ పాయిజన్ తీసుకుని సూసైడ్ చేసుకునే కేసులు తగ్గించడం గురించి అపరిచిత వ్యక్తులకి ఎవరికి కూడా ఈ పురుగు మందులు ఎవరికి కూడా అమ్మొద్దని చెప్పడం జరిగింది. అదేవిధంగా నిషేధితమైన పురుగు మందులు ఏవి కూడా ఆన్లైన్లో తెప్పించి రైతులకి అమ్మొద్దని చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు టి క్రాంతి కుమార్. నేను ఏలూరు జిల్లా చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. చింతలపూడి సర్కిల్ పరిధిలో ఉన్న చింతలపూడి పోలీస్ స్టేషన్ మరియు ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మన దగ్గర స్టేట్ హైవే 20 ఏలూరు నుంచి మేడిసిట్టి వారిపాలెం వెళ్ళే రోడ్డు మీద ఎక్కువ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. ఈ రోడ్ల మీద 2 వీలర్స్ వేసుకుని తిరిగే ప్రతి ఒక్కరు కూడా విధిగా హెల్మెట్ ధరించాలని తద్వారా రోడ్డు ప్రమాదాలని నుంచి సురక్షితంగా బయటపడి కుటుంబాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. హెల్మెట్ లేని పక్షంలో ఫైన్ 1050 రూపాయలు ఫైన్. అదే ఐఎస్ఐ స్టాండర్డ్ హెల్మెట్ కొనుక్కుంటే 850 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రజలందరూ కూడా 2 వీలర్స్ మీద తిరిగే ప్రతి ఒక్కరు కూడా విధిగా హెల్మెట్ ధరించి వారి ప్రాణాలను కాపాడుకోవాలని తద్వారా కుటుంబాలతో క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. ధర్మాజిగూడెం మరియు చింతలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, పిల్లలకి పరీక్షలు అయిపోయిన తర్వాత మీ యొక్క ఏదైనా విహారయాత్రలకు ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క విలువైన బంగారు మరియు నగదును సురక్షితమైన బ్యాంకు లాకర్లో కానీ లేకపోతే సురక్షితమైన ప్రదేశాల్లో కానీ పెట్టుకుని వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా దొంగతనాలు నిరోధించడం గురించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఇంటి సంరక్షణ నిమిత్తం ప్రతి ఒక్కరు విధిగా సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పి మరియు రాబోయే వేసవిలో దొంగతనాలు నిరోధించడం కోసం షాపులు వాళ్ళు యజమానులు కూడా వారి యొక్క షాపులకి సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పి విజ్ఞప్తి. సీసీ కెమెరాలు పెట్టుకునేటప్పుడు కేవలం వాళ్ళ ఇంటి వైపుకి లేకపోతే వాళ్ళ షాపు షట్టర్కి మాత్రమే కాకుండా రోడ్డు కవర్ చేసేలాగా కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటే దొంగలు ఎప్పుడైనా వెహికల్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క కదలికలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం వాళ్ళ ఇంటి వైపుకి వాళ్ళ షాప్ వైపుకి మాత్రమే కాకుండా రోడ్డు కవర్ అయ్యేలాగా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరడమైంది.